జమ్మూ కశ్మీర్లో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. జోరు వానల కారణంగా పలుచోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. రాంబన్ జిల్లాలో సంభవించిన వివిధ ప్రమాదాల్లో 3 మృతి చెందారు. పెద్ద ఎత్తున రాళ్లు పడడంతో జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిని మూసివేశారు. జమ్మూ కశ్మీర్లో శనివారం రాత్రంతా కురిసిన భారీ వర్షానికి పలుచోట్ల కొండచర్యలు విరిగిపడ్డాయి. భారీ వర్షం కారణంగా రాంబన్ జిల్లాలో పలుచోట్ల కొండచర్యలు విరిగిపడి ఇళ్లు, వాహనాలు ధ్వంసమయ్యాయి. ఉరుములతో కురిసిన వర్షం రాంబన్లో బీభత్సం సృష్టించగా పలుచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. సహాయక చర్యల కోసం స్థానిక అధికారులు చర్యలు చేపట్టారు. ఆకస్మిక వరదల కారణంగా దోడా జిల్లాలోని ధరంకుండ్ గ్రామంలో 40 ఇళ్లు ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని శిథిరాల కింద చిక్కుకున్న 100 మందిని కాపాడారు. మరోవైపు పెద్ద ఎత్తున రాళ్లు పడటం సహా ఓ చోట స్వల్పంగా ధ్వంసం కావడం వల్ల జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిని అధికారులు మూసివేశారు. ఎస్ఎస్జీ ముఘల్, సింతాన్ రోడ్లపై రాకపోకలు నిలిచిపోయాయి. వాతావరణం మెరుగుపడే వరకు ప్రయాణికులెవరూ ఈ మార్గాలను వినియోగించవద్దని జమ్మూ కశ్మీర్ ట్రాఫిక్ పోలీసులు ఎక్స్లో పోస్టు చేశారు. కొండచర్యల కారణంగా రోడ్లపై వాహనాలు చిక్కుకున్న దృశ్యాలను పంచుకున్నారు. రాంబన్లో కొండచర్యలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు సంభవించడం బాధించిందని సీఎం ఒమర్ అబ్దుల్లా అన్నారు. వరదల వల్ల భారీగా ఆస్తి నష్టం వాటిల్లిందని ఎక్స్లో పోస్టు చేశారు. అవసరమైన చోట తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.